హాయ్ స్టూడెంట్స్, కంగ్రాచులేషన్స్ మీ అందరికీ 5th సెమిస్టర్లోకి వచ్చేసారు. ఓకే, సో 5th సెమిస్టర్లో మీకు అంతకుముందు 1st, 2nd, 3rd, 4th సెమిస్టర్లో ఎలా అయితే మీకు బాటనీ పేపర్ ఒక్కటే ఉండింది, ఇప్పుడు ఈ 5th సెమిస్టర్లో మాత్రం మీకు 2 పేపర్స్ ఉంటాయి బాటనీ పేపర్లో. ఆ 2 పేపర్లో ఒకటి నేను డీల్ చేయబోతున్నాను. నేను డీల్ చేయబోతున్న పేపర్ ఏంటంటే కణజీవ శాస్త్రము, జన్యు శాస్త్రము, వృక్ష ప్రజననము. ఆ పేపర్ టైటిల్ కణజీవ శాస్త్రము, జన్యు శాస్త్రము, వృక్ష ప్రజననకు సంబంధించింది మీకు ఇప్పుడు బాటనీ పేపరు. సో ఇందులో ఏంటంటే కణజీవ శాస్త్రము అంటే మీకు ఇంటర్మీడియట్లోనే మీరు కొంత ఐడియా ఉండుంటుంది. మీకు కణజీవ శాస్త్రం అంటే కణము అంటే ఏంటి, కణాంగాలు అంటే ఏంటి, ఆ కణము ఎలా ఉంటుంది, ఆ కణం లోపల ఏవే కణాంగాలు ఉంటాయి, ఆ కణాంగాల యొక్క విధులు ఏంటి, అవి ఎలా నిర్వహిస్తూ ఉంటాయి. సో అలాగే జన్యు శాస్త్రం గురించి మెండల్ సూత్రాలు మీకు తెలుసు. అలాగే బఠానీ మొక్కల మీద మెండల్ చేసిన పరిశోధనలు ఏంటి, ఆయన కనుగొన్న సూత్రాలు ఏంటి, అలాగే సహలగ్నత, వినిమయము, ఇంకా జన్యు శాస్త్రానికి సంబంధించినటువంటి అనేక అంశాల గురించి. అలాగే వృక్ష ప్రజననంలో అంటే ఏంటంటే మీకు వృక్షాల యొక్క ప్రజనన పద్ధతులు అనమాట, రకరకాల పద్ధతుల గురించి మీరు తెలుసుకుంటారు. వరణము, అలాగే సంకరణ విధానాలు, వరణ విధానాలు, పరిచయము, ఇలాంటి వృక్ష ప్రజనన విధానాల గురించి కూడా మీరు తెలుసుకుంటారు. సో ఈ పేపర్ అంతా కూడా ఈ 5th సెమిస్టర్లో మీకు 2 బాటనీ పేపర్లు ఉంటాయి. నేను డీల్ చేసే పేపర్లో జన్యు శాస్త్రము, కణజీవ శాస్త్రము, వృక్ష ప్రజననం గురించి అంశాలన్నీ ఉంటాయి. సో ఇప్పుడు ఫస్ట్ ఈ పేపర్ని మనము కణజీవ శాస్త్రంతో మొదలు పెడదాం. సో కణజీవ శాస్త్రం గురించి మీకు కొంత ఐడియా ఉంది కాబట్టి మనము వృక్ష కణం యొక్క నిర్మాణము 8వ తరగతి నుంచి మనం చదువుకుంటూ వస్తున్నాం, మనకు తెలుసు కాబట్టి కొంత ఐడియా ఉంది కాబట్టి మనం టాపిక్తో మొదలు పెడదాం. సో ఇందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే కణజీవ శాస్త్రంలో కణాంగాలు. సో కణాంగాల గురించి ఏంటి, ఏమేమి కణాంగాలు ఉంటాయి, ఆ కణాంగాల యొక్క విధులు ఏంటి అనేది మామూలుగా ఏంటంటే మరీ డీటెయిల్గా కాకుండా బ్రీఫ్గా చెప్పడం ఫస్ట్ టాపిక్ అన్నమాట. ఇందులో ఈ టాపిక్లో ఈ యూనిట్లో మీకు కణజీవ శాస్త్రం యూనిట్లో నుంచి ఈ టాపిక్ మీకు 5 మార్క్స్కి వస్తుంది. కణాంగాల గురించి మీకు పవర్ పాయింట్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఇంగ్లీష్లో ఉంది, కాకపోతే నేను చెప్పేటువంటి ఎక్స్ప్లెనేషన్ అంతా తెలుగులో ఉంటుంది కాబట్టి నేను చెప్పే వాటిని విని మీరు నోట్స్ రాసుకోండి. ఓకే, సో మొక్కల గురించి చెప్తాము. మొక్కల గురించి చదివే శాస్త్రాన్ని, మొక్కల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని, మొక్కల్లో జీవక్రియల గురించి కూలంకషంగా అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం ఏమంటాము, వృక్షశాస్త్రము అంటాం. సో ఈ వృక్షశాస్త్రంలో మొక్క ఎలా ఉంటుంది, మొక్క నిర్మాణం ఏంటి, మొక్కలో ఏ భాగాలు ఉంటాయి, అవి ఏమేమి పనిచేస్తాయి, సో మొక్కల యొక్క ప్రత్యేకత ఏంటి, ఇవన్నీ కూడా మీకు తెలిసే ఉంటాయి కదా. సో భూమి మీద మొక్కలు అనేవి ప్రాథమికంగా ఉత్పత్తి చేసే అటువంటి జీవులు, ప్రాథమిక ఉత్పత్తిదారుల కిందకు వస్తాయి. ఉత్పత్తిదారులు అంటే వీటిని అంటారు, ఏవైతే ఉత్పత్తి చేస్తుంటాయో ఒక వస్తువుని ఉత్పత్తి చేస్తాయో సో వాటిని ఉత్పత్తిదారులు అంటారు. సో ఇక్కడ మొక్కలు ఉత్పత్తిదారులు. ఏం ఉత్పత్తి చేస్తాయి, ఇవి పిండి పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఏ క్రియ ద్వారా ఉత్పత్తి చేస్తాయి మీ అందరికీ తెలుసు, కిరణజన్య సంయోగక్రియ. మొక్కలు కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంటాయి. సో కిరణజన్య సంయోగక్రియ ద్వారా మొక్కలు తమకు కావలసిన ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి, ఇతరుల మీద ఆధారపడకుండా. కాబట్టి వీటిని ఏమంటారు, ప్రాథమిక ఉత్పత్తిదారులు అంటారు. ఆ క్రియను ఏమంటారు, కిరణజన్య సంయోగక్రియ అంటారు. ఈ కిరణజన్య సంయోగక్రియలో మొక్కలు కాంతి శక్తిని ఉపయోగించుకొని పిండి పదార్థాన్ని తయారు చేసుకుంటాయి. ఇందులో ముడి పదార్థాలుగా ఉపయోగపడేవి కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు. ఓకే, సో ఈ క్రియలో కాంతి శక్తి అనేది రసాయన శక్తిగా మారుతుంది. సో రసాయన శక్తి అంటే ఏంటి, పిండి పదార్థాలుగా మారుతుంది. దీంట్లో ఉపయోగపడే ముడి పదార్థాలు కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు. సో ఇంతకు మించి కిరణజన్య సంయోగక్రియ గురించి మీరు ఎక్కువ డీటెయిల్గా తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడు లేదు. సో ఆల్రెడీ మీరు కిరణజన్య సంయోగక్రియలో ఏంటి కాంతి చర్య, నిష్కాంతి చర్య అంటే ఏంటి, ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ చూసున్నారు 4th సెమిస్టర్లో మీకు వచ్చిన టాపిక్స్. ఓకే, సో మొక్కల గురించి ఈ బ్రీఫ్ ఇంట్రడక్షన్. మొక్కలు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి కదులుతాయా, కదలలేవు. సో మొక్కల గురించి ఇంకా కొంచెం తెలుసుకోవాలంటే మనం ఇక్కడ మీరు ఈ పవర్ పాయింట్లో చూస్తున్నారు, మొక్కల యొక్క ఇమేజ్ చూస్తున్నారు. ఇక్కడ మొక్క యొక్క ఇమేజ్ ఏంటి, ఎలా ఉందనేది చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఏంటంటే మొక్కలో ఏ భాగాలు ఉంటాయి, వేరు వ్యవస్థ ఉంటుంది, ప్రకాండ వ్యవస్థ ఉంటుంది. ఈ ప్రకాండ వ్యవస్థ మీద శాఖలు ఉంటాయి, పత్రాలు ఉంటాయి, అలాగే పుష్పాలు ఉంటాయి, ఫలాలు ఉంటాయి, అలాగే పుష్ప విన్యాసం ఉంటుంది. సో ఇలాగ అనేక రకాలైనటువంటి భాగాలు మనం మొక్కలో చూస్తూ ఉంటాం. సో ఇందులో ముఖ్యంగా కిరణజన్య సంయోగక్రియకి పనికొచ్చే భాగం ఏంటి అంటే పత్రం, ఆకు. సో ఈ పత్రాలన్నీ దేని మీద ఉంటాయి, శాఖల మీద ఉంటాయి, లేకపోతే కొన్నిసార్లు కొన్ని రకాల మొక్కల్లో డైరెక్ట్గా కాండం మీదే ఉంటాయి.
ఓకే. సో కాండం మీద నుంచి డైరెక్ట్గా పత్రాలు వచ్చేదాన్ని ఏమంటారంటే కాలీఫ్లోరీ అంటాము. సో ఇక్కడ పత్రము కాండం మీద నుంచి ఎక్కడ ఏ ప్రదేశంలో అయితే పత్రము ఉద్భవిస్తుందో, ఎక్కడి నుంచి అయితే వస్తుందో ఆ ప్రదేశాన్ని ఏమంటారంటే కణుపు అంటారు. మీ అందరికీ తెలిసిందే విషయం. సో దాన్ని ఏమంటారు? కణుపు అంటారు. సో ఈ కణుపు అనేది రెండు పక్క పక్కనున్న కణుపులకి మధ్య దూరాన్ని ఏమంటారంటే కణుపు నడిమి అంటారు. సో ఇక్కడ మీరు మొక్కలో చెప్పినట్టుగా ఇది వేరు వ్యవస్థ. సో వేరు వ్యవస్థ అనేది దేనికి ఉపయోగపడుతుంది? మొక్క అనేది భూమి లోపల చొచ్చుకొని పోవడానికి, అంటే మొక్క స్థాపనకు ఉపయోగపడుతుంది. అలాగే నీరు లవణాలని శోషించుకోవడానికి వేరు వ్యవస్థ ఉపయోగపడుతుంది ముఖ్యంగా. ఓకే. సో ఇదంతా ప్రకాండ వ్యవస్థ. సో ఈ భాగాలన్నీ మనకి తెలుసు. నెక్స్ట్, మొక్క అనేది అనేక కోట్ల కణాలతో నిర్మితమై ఉంటుంది. సాధారణంగా మొక్క అనేక కోట్ల కణాలతో నిర్మితమై ఉంటుంది కాబట్టి సో ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది కణం యొక్క నిర్మాణం. ఒక్కొక్క కణాన్ని కనుక తీసుకుంటే ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే వృక్ష కణానికి జంతు కణానికి మధ్య తేడా ఏంటి. సో ఏంటి వృక్ష కణానికి జంతు కణానికి ముఖ్యంగా తేడా అంటే కణకవచం ఏంటి, కణకవచం ఉంటుంది. జంతు కణంలో కణకవచం ఉండదు. కణకవచము అంటే ఏంటంటే బాగా గట్టిగా ఉండే ఇటువంటి కణానికి వెలుపల ఉండే బాగా ఎక్కువ అతి మందంగా ఉండే గట్టిగా ఉండేటువంటి నిర్మాణం. సో అది కణకవచం. ఆ కణకవచం అనేది కేవలం వృక్ష కణాల్లో మాత్రమే ఉంటుంది, జంతు కణాల్లో ఉండదు. సో దాన్ని బట్టి నేను అది వృక్ష కణమా లేకపోతే జంతు కణమా అనేది తెలుసుకోవచ్చు. అంటే కణకవచం ఉంటే వృక్ష కణము, లేకపోతే జంతు కణం. ఈ కణకవచానికి లోపల ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇదంతా కూడా ఈ బయటకు కనిపించే ఇటువంటి గట్టిగా ఉన్నది, ఈ అతి మందంగా మీకు కనిపించేటి కణకవచం. ఈ కణకవచం లోపల అతి పలచని నిర్మాణం పొర ఉంటుంది, 2 పొరలతో. ఆ పొరలతో ఉన్న త్వచాన్ని ఏమంటారంటే ప్లాస్మా త్వచము అంటారు, లేకపోతే కణత్వచము అంటారు. సో ఈ ప్లాస్మా త్వచము అనేదేమో జీవ పొర, అలాగే కణకవచము అనేదేమో నిర్జీవ పొర. ఇక్కడ మళ్ళీ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే జీవపొర, నిర్జీవ పొర ఏంటి తేడా? జీవపొర అంటే ఏంటి, నిర్జీవ పొర అంటే ఏంటి? జీవకణము అంటే ఏంటి, నిర్జీవ కణము అంటే ఏంటి? జీవకణము అంటే జీవ పదార్థం ఏదైతే దాంట్లో ఉంటుందో, జీవ పదార్థం ఉంటే ఆ కణాన్ని జీవకణము అంటారు. అలాంటి జీవకణాలతో ఏర్పడిన పొరని జీవపొర అంటారు కదా. సో అలాగే జీవ పదార్థం లేని కణాన్ని నిర్జీవ కణము అంటారు. అలాంటి నిర్జీవ కణాలతో ఏర్పడినటువంటి పొరని నిర్జీవ పొర అంటారు. ఇప్పుడు మనం మన సిలబస్లో కణకవచం గురించి చదువుకోవాలి, అలాగే కణత్వచం గురించి కూడా నేర్చుకోవాలి. సో కణకవచము అనేది నిర్జీవ పొర, అంటే నిర్జీవ కణాలతో ఏర్పడి ఉంటుంది. అంటే ఆ కణాల్లో ఏముండదు, జీవద్రవ్యం అనేది ఉండదు. అలాగే కణత్వచము అనేది జీవపొర, అంటే ఇది జీవ కణాలతో ఏర్పడి ఉంటుంది. కాబట్టి ఈ జీవ కణాల్లో ఏముంటుంది, జీవద్రవ్యం ఉంటుంది. సో ఇక్కడ మీరు వెలుపల వైపేమో అతి మందంగా ఉండే కణకవచం చూస్తారు, దాని లోపల పలుచుగా ఉండేటువంటి కణత్వచం చూస్తారు. దాని లోపలంతా కూడా కణద్రవ్యం ఉంటుంది. ఆ కణద్రవ్యం అంతా కూడా అటు ఘనస్థితిలో కానీ ఇటు ద్రవస్థితిలో కానీ లేకుండా సాపేక్ష ద్రవస్థితిలో ఉండేటువంటి పదార్థం, దాన్ని కణద్రవ్యము అంటారు. సో 90% కణమంతా కూడా ఈ కణద్రవ్యంతో నిండి ఉంటుంది. ఈ కణద్రవ్యంలో అన్ని రకాలైనటువంటి కణాంగాలు ఉంటాయి. మీకు తెలిసి ఏం కణాంగాలు ఉంటాయి, కణంలో ఉన్నటువంటి ముఖ్యమైన కణాంగాలు ఏంటో మీకు తెలుసు ఆల్రెడీ. ఏమేమి ఉంటాయి? సాధారణంగా కేంద్రకం ఉంటుంది. సో కేంద్రకముతో పాటు మైటోకాండ్రియాతో పాటు గాల్జీ సంక్లిష్టము, అలాగే అంతర్జీవ ద్రవ్యజాలము, హరిత రేణువు, అలాగే రెక్టికలు, రైబోజోములు, సో గాల్జీ సంక్లిష్టం, ఇంకా ఇలాంటి రకరకాలైనటువంటి లోపల కణాంగాలన్నీ కూడా ఈ కణద్రవ్యంలో ఉంటాయి. సో వీటి గురించి ఇలా ఉంటుంది ఒక కణం యొక్క నిర్మాణం. వీటితో పాటుగా పెరాక్సిజోములు ఉంటాయి, రెక్టికలు ఉంటాయి, ఓకే, మైటోకాండ్రియా ఉంటుంది. ఇలాంటి కణాంగాలన్నీ కూడా లోపల ఉంటాయి, కణద్రవ్యం లోపల ఉంటాయి. ఓకే, నెక్స్ట్ స్లైడ్కి కనుక వెళ్తే ఇది కణం యొక్క, ఇందాక చూసింది కణం నిర్మాణమే, ఇది కూడా కణం నిర్మాణమే. ఇది వేరొక వ్యూలో, అంటే ఏంటంటే ఒకవైపు నుంచి చూస్తే ఇందాక ఒకలా కనబడుతుంది, ఇప్పుడు ఇంకొక వైపు నుంచి చూస్తే కణం ఎలా కనిపిస్తుంది. ఇది కూడా సేమ్ అండి. ఇక్కడ కూడా ఏముంది, వెలుపల వైపుకి మందమైనటువంటి కణకవచం ఉంటుంది, లోపల పలుచని పొర ఉన్నటువంటి కణత్వచం ఉంటుంది. ఈ లోపల బాగా అతి ముఖ్యమైనటువంటి కణంలో ఉండేటువంటి కణాంగం ఏంటంటే కేంద్రకం. సో కేంద్రకం ఉంటుంది. ఆ కేంద్రకం చుట్టూతా కేంద్రక త్వచము, 2 పొరలతో కూడినటువంటి కేంద్రక త్వచం ఉంటుంది. అలాగే మైటోకాండ్రియా, అలాగే అంతర్జీవ ద్రవ్యజాలము, అలాగే రైబోజోములు, గాల్జీ సంక్లిష్టము, హరిత రేణువు, రెక్టికలు, పెరాక్సిజోములు, రైబోజోములు. సో ఇలాంటి కణాంగాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇలాంటి కణాంగాలన్నీ కూడా వృక్ష కణంలో ఉంటాయి. సో వృక్ష కణములకి ఇప్పుడు ఇక్కడ చెప్పాలనుకుంటున్న ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కణాలు మళ్ళీ 2 రకాలు. ఏమేమి కణాలు అంటే ఎక్కువ నిజకేంద్రక కణాలు, అలానే
నిజకేంద్రక కణానికి అలాగే కేంద్రక పూర్వ కణానికి కేంద్రక పూర్వ కణానికి తేడా ఏంటి, ఇది కూడా మీకు తెలుసు. సో ఆల్రెడీ మీరు చదివి ఉన్నారు అంతకుముందు బీఎస్సీ సిలబస్లో కానివ్వండి, ఇంటర్మీడియట్లో కానీ మీకు తెలుసు. కేంద్రక పూర్వ కణము అంటే ఏంటంటే పేరే చెప్తుంది మనకి, కేంద్రకము ఏర్పడక ముందు ఉన్నటువంటి పూర్వకణం. అంటే అలాంటి కణంలో కేంద్రకం అనేది పూర్తిగా ఏర్పడి ఉండదు. అంటే కేంద్రకము అనేది కేంద్రకం చుట్టూతో కేంద్రక త్వచం ఉండదు, కేంద్రకాంశం ఉండదు, దాని లోపల క్రోమోజోమ్లు అనేవి ఉండవు. కేవలం ఒక చిన్న క్రోమోజోమ్ మాత్రమే, ఒక వర్తులాకారంలో ఉన్నటువంటి ఒక చిన్న క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది. స్పష్టమైన కేంద్రక నిర్మాణం లేనటువంటి కణాలను ఏమంటారంటే కేంద్రక పూర్వ కణాలు అంటారు. ఉదాహరణ ఏంటి, కేంద్రక పూర్వ కణాలకి బ్యాక్టీరియా, వైరస్లు ఇవన్నీ కూడా కేంద్రక పూర్వ కణాల కిందకు వస్తాయి. అలాగే నీలి ఆకుపచ్చ శైవలాలు, అలాగే ఇవన్నీ కూడా కేంద్రక పూర్వ కణాల కిందకు వస్తాయి. నిజ కేంద్రక కణాలు అంటే ఏంటి, కేంద్రకం పూర్తిగా ఏ కణాల్లో అయితే మీకు పూర్తిగా కేంద్రకం ఏర్పడి ఉంటుందో, అంటే కేంద్రక త్వచాలతో కూడి కేంద్రకం పూర్తిగా ఏర్పడి ఉంటుందో వాటిని ఏమంటారు, నిజ కేంద్రక కణాలు అంటారు. సో ఇక్కడ కేంద్రక పూర్వ కణాలు నిజ కేంద్రక కణాల కిందకి మిగతా ఉన్నటువంటి వృక్ష కణాలు, జంతు కణాలు అవన్నీ కూడా నిజ కేంద్రక కణాల కిందకి వస్తాయి. సో కణాలన్నీ కూడా, వృక్షము అనేది ఒక చెట్టులో కానీ ఒక మొక్కలో కానీ అనేక వేల కణాలు, లక్షల కోట్ల కణాలు ఉన్నప్పటికీ, అన్నీ చాలా దగ్గరగా అమరి ఉన్నప్పటికీ ప్రతి కణానికి కొన్నిసార్లు ఏంటంటే కణానికి తేడా ఉంటుంది. ఎలా తేడా ఉంటుంది అంటే, ఉదాహరణకి మన వేరు వ్యవస్థ ఉంది. వేరు వ్యవస్థలో ఉండేటువంటి కణంలో ఆ కణము చేసే విధులు వేరుగా ఉంటాయి. అలాగే ప్రకాండ వ్యవస్థలో ఉండే కణం చేసే విధులు వేరేగా ఉంటాయి. అలాగే పత్రంలో ఉండేటువంటి కణాలు చేసే పనులు వేరేగా ఉంటాయి. సో ఈ విధంగా ఏంటంటే విధులు అనేవి ప్రతి కణానికి కూడా ప్రత్యేకంగా ఉంటాయి. అన్ని కణాలు కూడా చూడటానికి మీకు 90% ఒకే రకంగా ఉండి పక్కపక్కన ఉన్నప్పటికీ విధుల్లో తేడా చూపిస్తాయి. ఓకే. అండ్ ఇప్పుడే చెప్పాను. ఇప్పుడు మీకు ఏంటంటే కణము అనేది ప్రతి కణానికి కూడా వెలుపల వైపు ఒక మందమైన కవచం, కణకవచము, దాని లోపల కణత్వచం లోపల కణద్రవ్యం ఉంటుంది. కణమంతా కూడా కణద్రవ్యంతో నిండి ఉంటుంది. దాని లోపల కణాంగాలన్నీ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు ఇక్కడ ఈ స్లైడ్లో ఏం చూస్తున్నారు, ప్లాస్మా త్వచం యొక్క బొమ్మ చూడండి, ఇక్కడ ఒక ఇమేజ్ చూడండి. ఇక్కడ ప్లాస్మా త్వచము అనేది ఇందాకే చెప్పాను నేను, జీవము నిర్జీవము అనేటువంటి తేడా చెప్పాను. అంటే కణకవచము అనేది నిర్జీవ త్వచం అని చెప్పాను. అలాగే ప్లాస్మా త్వచము అనేది జీవ పొర అని చెప్పాను, జీవత్వచము అని చెప్పాను. జీవత్వచము అంటే ఏంటి, అందులో ఆ త్వచంలో ఉన్నటువంటి కణాలన్నింటిలో ఏముంటుంది, జీవద్రవ్యం ఉంటుంది. సో ఈ ప్లాస్మా త్వచము అనేది 3 రకాలైనటువంటి పదార్థాలతో ఏర్పడి ఉంటుంది. ఏంటి, 1 ప్రోటీన్లు, 2ది ఫాస్ఫరస్, 3 లిపిడ్లు అంటే కొవ్వులు. సో ప్లాస్మా త్వచం అనేది 2 పొరలుగా ఉంటుంది. 2 పొరలు కూడా ప్రోటీన్లతోనూ, కొవ్వులతోనూ, అలాగే లిపిడ్లతోనూ ఏర్పడి ఉంటాయి. ఈ 2 పొరల్లో కనుక ఫాస్ఫోలిపిడ్ల యొక్క నిర్మాణం, అంటే ఫాస్ఫరస్, లిపిడ్లు 2 కలిస్తే వాటిని ఏమంటారు, ఫాస్ఫోలిపిడ్లు అంటారు. ఈ ఫాస్ఫోలిపిడ్ల నిర్మాణాన్ని కనుక మీరు గమనించినట్లయితే ఒక్కొక్క ఫాస్ఫోలిపిడ్ నిర్మాణానికి ఒక తల నిర్మాణము, తోక నిర్మాణము ఉంటుంది. అంటే తల భాగము, తోక భాగము ఉంటుంది. అంటే తల భాగము అనేది ఏంటంటే జలప్రియంగా ఉంటుంది. తోక భాగము అంటే ఏంటంటే జలాన్ని ఆకర్షించదు, జల వికర్షకంగా ఉంటుంది. అంటే ఏంటి, జల ప్రియంగా ఉండటం అంటే ఏంటి, తల భాగం ఏదైతే ఉందో ఆ తల భాగము జలాన్ని ఆకర్షించే శక్తిని కలిగి ఉంటుంది. తోక భాగమేమో జలాన్ని వికర్షించే శక్తి కలిగి ఉంటుంది. సో ఇందులో ప్రోటీన్లు ఉంటాయి. ఈ ప్లాస్మా త్వచము అనేది ఇప్పుడే చెప్పినట్టుగా ప్రోటీన్లతోటి, ఫాస్ఫరస్ తోటి, లిపిడ్లతోటి ఏర్పడుతుంది. ఫాస్ఫరస్, లిపిడ్లు కలిస్తే వాటిని ఫాస్ఫోలిపిడ్లు అంటారు. సో ఇక్కడ చూడండి, ప్లాస్మా త్వచములో ఉన్నటువంటి ఫాస్ఫోలిపిడ్ అణువుల యొక్క నిర్మాణం చూపిస్తుంది. ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా ఇది ఒక తల భాగము, ఇదేమో తోక భాగము. ఈ తోక భాగంలో చూడండి మీకు 2 పోచలు కనబడుతున్నాయి. ఈ 2 పోచలు కూడా దేంతో ఏర్పడి ఉంటాయి అంటే ఫాస్ఫోలిపిడ్లతో ఏర్పడి ఉంటాయి. ఈ ఫాస్ఫోలిపిడ్లతో ఏర్పడినటువంటి తోక భాగము గ్లిజరాల్ అనేటువంటి ఒక అణువుతో కలపబడి ఉంటుంది. ఈ గ్లిజరాల్ తల భాగంతో కలపబడి ఉంటుంది. గ్లిజరాల్ అణువు తల భాగంతో కలపబడి ఉంటుంది. తల భాగంలో కోలిన్ అనేటువంటి ఒక అమైనో ఆమ్లం ఉంటుంది. తల భాగంలో ఏముంటుంది, కోలిన్ అనేటువంటి అమైనో ఆమ్లం ఉంటుంది. సో ఈ రకంగా ప్లాస్మా త్వచంలో ఫాస్ఫోలిపిడ్ అణువులు చూడడానికి ఒక తల భాగాన్ని అలాగే తోక భాగాన్ని కలిగి ఉంటాయి. సో ఇందాకే చెప్పినట్టుగా తల భాగం ఏమో జలప్రియంగా ఉంటుంది, అంటే జలాకర్షక శక్తిని కలిగి ఉంటుంది, నీటి అణువులను ఆకర్షించుకోగలుగుతుంది. తోక భాగంలో ఉన్న భాగమేమో జల వికర్షణ శక్తిని కలిగి ఉంటుంది, అంటే నీటి అణువుల్ని వికర్షిస్తుంది. ఈ తోక భాగం యొక్క పొడవు సుమారుగా ఎంత ఉంటుందంటే 14, తోక భాగంలో సుమారుగా 14 నుంచి 28 కర్బన అణువులు కలిగి ఉంటాయి. మొత్తం 14 నుంచి 28 కర్బన అణువులు కలిగి ఉంటాయి. సో ప్లాస్మా త్వచంలో ఎన్ని రకాల ప్రోటీన్లు ఉంటాయంటే 3 రకాల ప్రోటీన్లు ఉంటాయి.
ఒకటి అంతర్గతంగా ఉండేటువంటి ప్రోటీన్లు, అంతర్గత ప్రోటీన్లు. అలాగే రెండోది బహిర్గత ప్రోటీన్లు. సో అంతర్గత ప్రోటీన్లు అలాగే బహిర్గత ప్రోటీన్లు. అంతర్గత ప్రోటీన్లు అంటే ఏంటి అంటే పేరులోనే చెప్తుంది, ప్లాస్మా పొర లోపల లిపిడ్లు ఉంటాయి. ఆ లిపిడ్ల లోపలికి వెళ్ళి చొచ్చుకొని పోయి ఉండేటువంటి ప్రోటీన్లు ఏమంటారంటే అంతర్గత ప్రోటీన్లు అంటారు. ఈ అంతర్గత ప్రోటీన్ల యొక్క విధి ఏంటి అంటే అయాన్లు అంటే అవి ధనశక్తి అలాగే రుణశక్తిని కలిగినటువంటి అయాన్లు. అంటే Na+K+ అనేవి పాజిటివ్ అయాన్లు, అలాగే Ca-, Na-, అలాగే Cl- ఇలాంటివన్నీ నెగిటివ్ అయాన్ కదా. సో అయాన్లని ఆ ధనావేశం కలిగినటువంటి అయాన్లని, రుణావేశం కలిగినటువంటి అయాన్లని రెండింటిని ఆ త్వచంలో అటు నుంచి ఇటు నుంచి అటు రవాణా జరిగేటట్లుగా చేస్తాయి. ఏంటని ఇంటిగ్రల్ ప్రోటీన్స్ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో అయితే వాటిని అంతర్గత ప్రోటీన్లు అంటాం. ఈ అంతర్గత ప్రోటీన్లు ఎక్కడ ఉంటాయి? అంతర్గతంగా ఉంటాయి. ఎక్కడ అంతర్గతంగా? లిపిడ్ల లోపల, ప్లాస్మా పొర లోపల ఉన్నటువంటి లిపిడ్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ లిపిడ్ లోపల చొచ్చుకుని పోయి ఉంటాయి. తర్వాత పెరిఫెరల్ ప్రోటీన్స్ అంటే బహిర్గత ప్రోటీన్లు అంటే ఏంటంటే ఇవి ప్లాస్మా పొరకి వెలుపల వైపు ఉంటాయి. పేరులోనే చెప్తుంది బహిర్గత, వెలుపల వైపు ఉంటాయి. ఇవి చాలా వదులుగా ప్లాస్మా పొరకి వెలుపల అతుక్కొని ఉంటాయి. ఇవి ఏంటంటే అయానిక బంధాల ద్వారా ప్లాస్మా పొర త్వచానికి అతుక్కొని ఉంటాయి. నెక్స్ట్ మూడో రకమైన ప్రోటీన్లు ఉంటాయి. వీటిని ఏమంటారంటే సాధారణంగా ఇవి ప్లాస్మా త్వచానికి వెలుపలి భాగంలో లూజ్గా అనమాట, అంటే చాలా వదులుగా అతుక్కొని ఉంటాయి. ఇవి లిపిడ్ అణువులకి ఇవి కూడా అతుక్కొని ఉంటాయి, బయట వైపుకు ఉంటాయి. ఓకే, 2 రకాల ప్రోటీన్లు ఏమో బయట వైపుకు ఉంటాయి, ఒక రకమైన ప్రోటీన్లు మాత్రం, అంతర్గత ప్రోటీన్లు మాత్రం లోపల ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి కేంద్రకము అనేది కణాంగాలన్నింటిలో కూడా, కణం లోపల ఉండేటువంటి కణాంగాలన్నింటిలో కూడా ఉండే అతి ముఖ్యమైనటువంటి నిర్మాణం కేంద్రకం. ఎందుకు అంటే కేంద్రకము కణం చేసే అన్ని జీవక్రియల్ని నిర్వహిస్తుంది. కేంద్రకంలో జీవ పదార్థం ఉంటుంది, కేంద్రకంలో జన్యు పదార్థం ఉంటుంది. కేంద్రకంలో అంటే మామూలుగా మనకి చూసినట్లయితే బయట నుంచి చూస్తే వెలుపల వైపుకి మీకు కనిపించేది ఏంటి? కణకవచం లోపల కణత్వచం లోపలంతా కణద్రవ్యం లోపల అన్ని కణాంగాలు ఉంటాయి. అందులో కేంద్రకం అనేది ఉంటుంది. కేంద్రకం ఎప్పుడు కూడా కణం మధ్యలోనే ఉండాలని లేదు, కేంద్రకం అనేది ఎక్కడైనా ఉండొచ్చు. సో ఈ కేంద్రకము అనేది దీని చుట్టూతో దీనికి వెలుపల వైపు 2 పొరలు ఉంటాయి. సో వీటిని ఏమంటారంటే కేంద్రక త్వచాలు అంటారు. 2 త్వచాలు ఉంటాయి. సో ఈ 2 త్వచాలకి లోపల వైపున కేంద్రక అంశం ఉంటుంది. ఈ కేంద్రక త్వచాలకి లోపల వైపున అంతా కూడా కేంద్రక రసంతో నిండిపోయి ఉంటుంది. సో ఈ కేంద్రక రసంలో కేంద్రకాంశం ఉంటుంది, దాంతోపాటు క్రోమోజోములు, సన్నని దారపుగురు లాంటి మాడాలనేటువంటి క్రోమోజోములు ఉంటాయి. అవి ఒకదానితో ఒకటి మెలికలు పడి ఉంటాయి. ఈ క్రోమోజోముల మీద ఒక గుండీలు లాంటి నిర్మాణాలు ఉంటాయి, వాటిని జన్యువులు అంటారు. ఈ జన్యువుల లోపల DNA ఉంటుంది. అంటే మీకు మళ్ళీ క్లియర్గా చెప్పాలంటే వెలుపల వైపు నుంచి ఎలా చూస్తామంటే ఒక కణం చూడాలి అంటే ఎలా చూస్తామంటే బయట వైపు కణకవచం, వెంటనే కణకవచం లోపల కణత్వచం లోపలంతా పూర్తిగా కణద్రవ్యంతో నిండిపోయి ఉంటుంది. కణద్రవ్యం లోపల తేలుతూ కణాంగాలు ఉంటాయి. ఈ కణాంగాల లోపల ఒకటి ముఖ్యమైన కణాంగం కేంద్రకం. ఈ కేంద్రకానికి పొరలు చుట్టూతా ఏముంటాయి? వెలుపల 2 పొరలు ఉంటాయి, కేంద్రక త్వచాలు అంటాం. దీని లోపల కేంద్రకం అంతా కూడా కేంద్రక రసంతో నిండిపోయి ఉంటుంది. ఆ కేంద్రక రసం లోపల కేంద్రకాంశం అనేటువంటి చిన్న ఒక గోళాకారంలో ఉన్నటువంటి చిన్న భాగం ఉంటుంది, కేంద్రకాంశం అంటాము. సో ఈ కేంద్రకాంశానికి పక్కనంతా సన్నని దారపుగులు లాంటి నిర్మాణాలు ఉంటాయి, వాటిని క్రోమోజోములు అంటాం. ఈ క్రోమోజోముల మీద సన్నని గుండీలు లాంటి నిర్మాణాలు ఉంటాయి, వాటిని ఏమంటారు? జన్యువులు అంటారు. ఈ జన్యువుల లోపల DNA ఉంటుంది. సో అంటే కేంద్రకం లోపల జన్యు పదార్థం ఉంటుంది. ఈ జన్యు పదార్థం కూడా ఒక మొక్కకి ఇంకొక మొక్కకి వేరువేరుగా ఉంటుంది. అంటే కేంద్రకంలో ఉండే జన్యు పదార్థము ప్రతి ఒక జాతికి ఇంకొక జాతికి వేరువేరుగా ఉంటుంది. అంటే ఈ కేంద్రక పొరల మీద కేంద్రక రంధ్రాలు ఉంటాయి, అక్కడక్కడ రంధ్రాలు ఉంటాయి, వాటిని ఏమంటారంటే కేంద్రక రంధ్రాలు అంటాము. ఈ కేంద్రక రంధ్రాల ద్వారా ఏంటంటే ఆ కేంద్రకం లోపలికి కేంద్రకం బయటికి కూడా అయాన్ల రవాణా అనేది జరుగుతూ ఉంటుంది, ముఖ్యమైనటువంటి పదార్థాల రవాణా అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మీరు స్లైడ్లో చూస్తుంది ఏంటంటే అంతర్జీవ ద్రవ్యజాలం పేరులోనే తెలుస్తుంది. జాలము అంటే ఏంటి? వల లాంటి నిర్మాణం. సో ఈ ద్రవ్యం అంటే ఏంటి? ఒక ద్రవ పదార్థం. సో ద్రవ్యజాలము అంటే ఒక వల లాంటి నిర్మాణం. ఎక్కడ ఉంటుంది ఇది? అంతర్జీవ ద్రవ్యజాలము అంటే అంటే లోపల. ఎవరి లోపల? జీవద్రవ్యం లోపల కణంలోని జీవద్రవ్యం లోపల వైపున ఉండే ఒక వల లాంటి నిర్మాణాన్ని అంతర్జీవ ద్రవ్యజాలం అంటారు.
ఈ అంతర్జీవ ద్రవ్యజాలం దేంతో కలుపబడి ఉంటుంది అంటే సాధారణంగా ఇందాక చెప్పిన కేంద్రక త్వచం అన్నాను కదా, కేంద్రకానికి వెలుపల వైపున 2 పొరలు ఉంటాయి. ఆ 2 పొరలకి అతుక్కొని అంతర్జీవ ద్రవ్యజాలం అనేది ఉంటుంది. ఈ అంతర్జీవ ద్రవ్యజాలం గురించి కూడా మీకు తెలుసు. ఎన్ని రకాలు ఉంటాయి? ఇవి 2 రకాలు ఉంటాయి. ఈ 2 రకాల్లోనూ ఒకటేమో గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అంటాము, రెండోదేమో నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అంటాం. ఈ అంతర్జీవ ద్రవ్యజాలంలో కోశికలు ఉంటాయి, అలాగే రెక్టికలు ఉంటాయి, అలాగే నాళికలు ఉంటాయి. అంటే అంతర్జీవ ద్రవ్యజాలం అనేది 3 రకాలైనటువంటి భాగాల చేత ఏర్పడి ఉంటుంది. కోశికలు, నాళికలు, రెక్టికలు. సో ఈ వీటిలో 2 రకాలు. మళ్ళీ అంతర్జీవ ద్రవ్యజాలము విధుల పరంగా చూస్తే చూడటానికి ఎలా ఉంటుంది అంటే 2 రకాలు. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అంటే ఏంటిది? గరుకుగా ఉంటుంది. ఎందుకు గరుకుగా ఉంటుంది అంటే అంతర్జీవ ద్రవ్యజాలం పై పొరల మీద రైబోజోములు అతుక్కొని ఉంటాయి. ఈ రైబోజోములు ఉండటం వల్ల చూడటానికి అది గరుకుగా ఉంటుంది. ఎప్పుడైతే రైబోజోములు ఉన్నాయో ముఖ్యమైన విధి ఏంటి? ప్రోటీన్ సంశ్లేషణ. సో గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క ముఖ్యమైన విధి ఏంటి? ప్రోటీన్ సంశ్లేషణ. అంటే కణానికి కావాల్సినటువంటి ప్రోటీన్ని సంశ్లేషించిన తర్వాత ఎక్కడైతే ఆ ప్రోటీన్ల అవసరం పడుతుందో ఆ ప్రోటీన్ని అక్కడికి చేరవేయటం. సో ఇదంతా కూడా గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క ముఖ్యమైనటువంటి పని. అలాగే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం పేరులోనే చెప్తుంది. నునుపు అంటే నునుపుగా ఉంటుంది, అంటే దాని మీద ఏవీ ఉండవు. గరుకుగా ఉండే అంతర్జీవ ద్రవ్యజాలం మీద రైబోజోములు ఉన్నాయి కాబట్టి గరుకుగా ఉంటుంది. నునుపుగా ఉండే అంతర్జీవ ద్రవ్యజాలం మీద ఏవీ ఉండవు కాబట్టి నునుపుగా ఉంటుంది. ఈ నునుపుగా ఉండేటువంటి అంతర్జీవ ద్రవ్యజాలము లిపిడ్ల సంశ్లేషణలో పాల్గొంటుంది, అంటే కొవ్వుల యొక్క సంశ్లేషణలో పాల్గొంటుంది. ఈ కొవ్వుల్ని అంటే కణానికి కావాల్సినటువంటి కొవ్వు పదార్థాలను తయారు చేయటం, అలాగే ఆ కొవ్వు పదార్థాలని రవాణా చేయటం. ఎక్కడ కణంలో ఏ భాగం దగ్గర కొవ్వు పదార్థాలు అవసరమైతే అక్కడ రవాణా చేయటం. సో ఇవన్నీ కూడా అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క ముఖ్యమైనటువంటి విధులు. సో ఇది దేనికి అతుక్కొని ఉంటుంది? కేంద్రక పొరలకి వెలుపల వైపున కేంద్రక పొరలకి అతుక్కొని ఉంటుంది అంతర్జీవ ద్రవ్యజాలం అనేది. తర్వాత ఇంకొక ముఖ్యమైన భాగం, కణాంగాల్లో ఇంకొక ముఖ్యమైన భాగం ఏంటి? గాల్జీ సంక్లిష్టము. గాల్జీ సంక్లిష్టము అంటాము తెలుగులో. ఇది కూడా ఏంటంటే వల మాదిరిగానే ఉంటుంది. సంక్లిష్టము అని ఎందుకు అన్నారు అంటే ఇది నిర్మాణం చూడటానికి ఎలా ఉంటుందంటే చిక్కుబడినట్టుగా ఒక 3-4 రకాలైనటువంటి భాగాలు చిక్కుబడిపోయినట్టుగా ఉంటుంది కాబట్టి గాల్జీ సంక్లిష్టం అంటాం. ఈ గాల్జీ సంక్లిష్టంలో కూడా మీరు రెక్టికలు చూస్తాము, కోశికలు చూస్తాము, అలాగే వాహికలు చూస్తాం. సో వాహికలు, నాళికలు ఇవన్నీ భాగాలు కూడా గాల్జీ సంక్లిష్టంలో చూస్తాం. ఈ గాల్జీ సంక్లిష్టం దేనికి అతుక్కుని ఉంటుందంటే సాధారణంగా అంతర్జీవ ద్రవ్యజాలంతో అతుక్కుని ఉంటుంది. అతుక్కుని కూడా ఉండకపోవచ్చు, విడిగా కూడా ఉండొచ్చు. కానీ అంతర్జీవ ద్రవ్యజాలానికి గాల్జీ సంక్లిష్టానికి మధ్య ఒక దగ్గర సంబంధం ఉంది. ఏంటా దగ్గర సంబంధం అంటే అంతర్జీవ ద్రవ్యజాలము ఏదైతే 2 రకాలన్నాము, గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము ప్రోటీన్ సంశ్లేషణలో పాల్గొంటుందో అలా ఆ ప్రోటీన్ల సంశ్లేషణం చేసినటువంటి ప్రోటీన్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రోటీన్లని గాల్జీ సంక్లిష్టం గ్రహించి వాటిని వేరువేరు చేసి, అంటే ప్రోటీన్లని వేరు చేసి వాటిని ఒక ప్యాకెట్ తయారు చేసినట్టు అన్నమాట. ఒక ప్యాకెట్ తయారు చేసినట్టుగా ప్యాక్ చేసేసి వాటిని కావలసినటువంటి ప్రదేశాలకి, అంటే ఆ ప్రోటీన్లు అవసరమైనటువంటి ప్రదేశాలకి రవాణా చేస్తుంది గాల్జీ సంక్లిష్టం అనేది. ఓకే, అలాగే ఇందాక నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము ఏదైతే సంశ్లేషిస్తుందో, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం దేన్ని సంశ్లేషిస్తుందని చెప్పాను? లిపిడ్లని. సో ఆ సంశ్లేషించినటువంటి లిపిడ్లని నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం సంశ్లేషించినటువంటి లిపిడ్లని ఈ గాల్జీ సంక్లిష్టము తీసుకుని గ్రహించి వాటిని కూడా మరలా వాటిని కూడా మరలా ఏంటంటే విడిగా చేసి వాటిని కావలసినటువంటి ప్రదేశాలకి, అవసరమైనటువంటి ప్రదేశాలకి వాటిని రవాణా చేస్తుంది. ఓకే, ఇది ఒక్కోసారి గాల్జీ సంక్లిష్టము అనేది ప్లాస్మా త్వచంతో కూడా అతుక్కొని ఉంటుంది. కొన్నిసార్లు ప్లాస్మా త్వచంతో కూడా అతుక్కొని ఉంటుంది. సో నెక్స్ట్ స్లైడ్ మైటోకాండ్రియా. ఇది మనకి తెలుసు, మీ అందరికీ తెలుసు మైటోకాండ్రియా నిర్మాణము, మైటోకాండ్రియా ఏంటి, అసలు ఏం చేస్తుంది అనేది మీ అందరికీ తెలుసు. మైటోకాండ్రియా అనేది ఏంటి? వీటిని ఏమంటారు? కణ శక్త్యాగారాలు అంటారు. కణ శక్త్యాగారాలు ఎందుకు అంటారంటే కణానికి కావాల్సిన శక్తి తయారయ్యేది ఇక్కడే కాబట్టి వీటిని కణ శక్త్యాగారాలు అంటాం. సో ఈ మైటోకాండ్రియాలో శక్తి అంటే ఏటీపీ అంటే ఫుల్ ఫామ్ మీకు తెలుసు, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనే శక్తి ఇక్కడ తయారవుతుంది కాబట్టి వీటిని కణ శక్త్యాగారాలు అంటాం. అంతేకాకుండా వీటిని ఏమంటారు అంటే అర్ధ సంశ్లేషక నిర్మాణాలు అంటారు. అంటే ఏంటి అంటే అర్ధ సంశ్లేషక నిర్మాణాలు అంటే ఏంటంటే ఇవి స్వయం ప్రతిపత్తి అనమాట. స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటాయి. అంటే ఎలాంటి స్వయం ప్రతిపత్తి అంటే పూర్తిగా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి నిర్మాణం కాకుండా ఇది ఏంటి అంటే అర్ధ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి నిర్మాణాలు. అంటే ఏంటి? 50% పనులు. స్వయం ప్రతిపత్తి అంటే ఏంటి? ఎవరి మీద ఆధారపడకుండా స్వయంగా 100% పనులన్నీ తనగా చేసుకునేదాన్ని స్వయం ప్రతిపత్తి అంటాం కదా.
సో ఇక్కడ 50% అంటే 50% పనులేమో ఇతరుల మీద ఆధారపడితే కానీ చేయలేదు. మిగతా 50% పనులు ఎవరి మీద ఆధారపడకుండానే మైటోకాండ్రియా తన పనులు తను చేసుకోగలుగుతుంది. సో అలాంటి వాటిని ఏమంటారు? సెమీ ఆటోనమస్, అంటే అర్ధ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి నిర్మాణాలు ఇవి. సో ఈ మైటోకాండ్రియాలో ఏమేమి ఉంటాయి సాధారణంగా అంటే డిఎన్ఏ ఉంటుంది. అంటే మైటోకాండ్రియా తనకు కావాల్సిన డిఎన్ఏని తనే తయారు చేసుకుంటుంది. అంతేకాకుండా మైటోకాండ్రియాలో ఆర్ఎన్ఏ ఉంటుంది, రైబోజోమ్లు ఉంటాయి, న్యూక్లియోటైడ్లు ఉంటాయి. సో ఇవన్నీ కూడా మైటోకాండ్రియాలో ఉంటాయి. సో మైటోకాండ్రియా తనకు కావాల్సినటువంటి డిఎన్ఏని, తనకు కావాల్సినటువంటి రైబోజోముల్ని, తనకు కావాల్సినటువంటి ఆర్ఎన్ఏని, న్యూక్లియోటైడ్ని అన్నిటినీ కూడా సంశ్లేషించుకోగలుగుతుంది. ఓకే, సో ఇవి శాస్త్రవేత్తలు మైటోకాండ్రియాని ఎక్కడి నుంచి ఎలా ఉద్భవించినాయి అని ఒక అంచనాకు వచ్చారు. అంటే ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియం ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా, ఏదైతే బ్యాక్టీరియా అనేది ఒక సింబయాసిస్ అంటే ఏంటి అంటే ఒకళ్ళ మీద ఒకరు, అంటే రెండు రకాల జీవులు ఉన్నాయనుకోండి, రెండు రకాల జీవులు కూడా తమ అవసరాలకి ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవించగలిగితే దాన్ని ఏమంటాము? సింబయాసిస్ అంటాం, అంటే సహజీవనము అంటాం కదా. సో ఈ సహజీవనం కలిగినటువంటి జీవులు కలిగినటువంటి సహజీవనం చేసేటువంటి బ్యాక్టీరియాలు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాక్టీరియాల నుంచి మైటోకాండ్రియా ఉత్పత్తి విభేదనం చెంది ఉండొచ్చు అని శాస్త్రవేత్తలు ఊహించారు. అంతేకాకుండా ఈ మైటోకాండ్రియాలో ఉండే డిఎన్ఏ అలాగే కేంద్రకంలో ఉండే డిఎన్ఏ రెండు కూడా వేరువేరుగా ఉంటాయి. అంటే కేంద్రకంలో ఉండే డిఎన్ఏ ఒక రకంగా ఉంటుంది, మైటోకాండ్రియాలో ఉండేటువంటి డిఎన్ఏ ఇంకో రకంగా ఉంటుంది. అంటే విధుల్లో తేడా ఉంటుంది మైటోకాండ్రియా, అలాగే డిఎన్ఏ యొక్క నిర్మాణంలో కూడా తేడా ఉంటుంది. అంటే కేంద్రకంలో ఉండే డిఎన్ఏ ఒక రకంగా ఉంటుంది, మైటోకాండ్రియంలో ఉండే డిఎన్ఏ ఇంకో రకంగా ఉంటుంది. కేంద్రకంలో ఉండే డిఎన్ఏ కొన్ని రకాల విధులు నిర్వహిస్తే మైటోకాండ్రియాలో ఉండే డిఎన్ఏ వేరొక రకమైనటువంటి విధుల్ని నిర్వహిస్తుంది. ఈ మైటోకాండ్రియా అనేది సాధారణంగా విచ్ఛిన్నం చెందుతుంది. ఎలాగా అంటే మనం మీ అమీబాలో కనుక ద్విధా విచ్ఛిత్తి ఎలా జరుగుతుందో, సో అలాగే ఒక అమీబా కణం రెండుగా ఎలా ద్విధా విచ్ఛిత్తి ద్వారా విడిపోతుందో సేమ్ అదే ప్రాసెస్లో అదే విధానంలో మైటోకాండ్రియా కూడా విచ్ఛిత్తి చెందడం జరుగుతుంటుంది. మైటోకాండ్రియా విభజన అనేది విచ్ఛిత్తి రూపంలో జరుగుతుంది. నెక్స్ట్ ఈ స్లైడ్ చూడండి. క్లోరోప్లాస్ట్, హరితరేణువు అంటే మీ అందరికీ తెలుసు. అంటే మొక్కలు కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంటాయి. ఆ కిరణజన్య సంయోగక్రియ ద్వారా తమ ఆహార పదార్థాలను తామే తయారు చేసుకుంటాయి. తమ ఆహార పదార్థాలను తామే తయారు చేసుకోవడానికి ముఖ్యమైనటువంటి కణాంగం ఏంటి? హరితరేణువు. ఈ హరితరేణువులు సాధారణంగా ఎక్కడ ఉంటాయి? పత్రాల్లో ఉంటాయి. ఈ హరితరేణువు కూడా ఇందాక మైటోకాండ్రియా చెప్పినట్టుగానే హరితరేణువు కూడా అర్ధ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి నిర్మాణం. అంటే ఏంటి? ఇది కూడా 50% పనులు తనంతట తానే చేసుకోగలదు. ఎలా చేసుకోగలదు అంటే ఇందాక మైటోకాండ్రియా లాగానే హరితరేణువు కూడా తనకు కావాల్సినటువంటి డిఎన్ఏని, తనకు కావాల్సినటువంటి ప్రోటీన్లని సంశ్లేషించుకోగలిగినటువంటి సామాగ్రిని, తనకు కావాల్సినటువంటి రైబోజోములని, తనకు కావాల్సినటువంటి న్యూక్లియోటైడ్ని, వీటన్నిటిని కూడా తనకు తానే సమకూర్చుకోగలదు ఇతరుల మీద ఆధారపడకుండా. కాబట్టి వీటిని ఏమంటారు? అర్ధ స్వయం ప్రతిపత్తి కలిగినవి అంటారు. మైటోకాండ్రియా, క్లోరోప్లాస్ట్, హరితరేణువు రెండు కూడా అర్ధ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి అంగాలు. సో ఇవి కూడా ఇందాక నేను చెప్పినట్టుగానే మైటోకాండ్రియా లాగానే ఈ హరితరేణువులు కూడా ఇవి సహజీవనం చేసేటువంటి బ్యాక్టీరియాల నుండి ఉద్భవించినవి అని శాస్త్రవేత్తలు ఒక ఊహకి వచ్చారు. సో ఇందులో ఉండేటువంటి క్లోరోప్లాస్ట్, హరితరేణువులో ఉండేటువంటి డిఎన్ఏ కూడా వేరే రకంగా ఉంటుంది. అంటే ఏంటి? కేంద్రకంలో ఉండే డిఎన్ఏ వేరుగా ఉంటుంది, మైటోకాండ్రియాలో ఉండే డిఎన్ఏ వేరుగా ఉంటుంది, హరితరేణువులో ఉండే డిఎన్ఏ వేరుగా ఉంటుంది. అంటే వేరు అంటే ఏంటి అర్థం? చూడటానికి నిర్మాణంలో వేరుగా ఉంటుంది, రూపంలో వేరుగా ఉంటుంది, అలాగే విధులు చేసేటువంటి పనుల్లో కూడా తేడా ఉంటుంది. మామూలుగా కేంద్రకంలో క్రోమోజోమ్లు ఒక దారపువ్వులు లాంటి నిర్మాణాలలాగా ఉంటాయి. ఇక్కడ హరితరేణువులోను అలాగే మైటోకాండ్రియాలోను రెండిట్లో ఉండేటువంటి డిఎన్ఏ ఎలా ఉంటుందంటే రౌండ్గా ఉంటుంది, అంటే గోళాకారంలో ఉంటుంది. అదే మన కేంద్రకంలో ఉండే డిఎన్ఏ దారపువ్వుల్లాగా ఉంటుంది. సో అంటే చూడటానికి కూడా తేడా ఉంటుంది, విధుల్లో కూడా తేడా ఉంటుంది. సో కేంద్రకం మీద ఆధారపడకుండా తనకు కావాల్సినటువంటి డిఎన్ఏని తనే తయారు చేసుకుంటుంది. సో ఇది హరితరేణువు కూడా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి అంగం, దీనిలాగా మైటోకాండ్రియా లాగా. సో నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి రిక్తికలు గురించి. రిక్తికలు అంటే ఏంటి? ఒక ఖాళీ ప్రదేశం కలిగినటువంటి ఒక ప్రదేశం ఉందనుకోండి, అదంతా పూర్తిగా ఖాళీగా ఉంది, దాని చుట్టూతా ఒక పలుచని పొర ఏర్పడింది అనుకోండి, అప్పుడేమవుతుంది? లోపల ఒక బబుల్ లాగా, ఒక నీటి బుడగలాగా, ఒక గాలి బుడగలాగా, ఓకే, అంటే ఒక బెలూన్ లాగా. బెలూన్ ఎలా ఉంటుంది? పలుచని పొర ఉంటుంది, దాని లోపలంతా ఖాళీ ప్రదేశం గాలితో నిండి ఉంటుంది కదా. సో అలాగే కణం లోపల కూడా 80 నుంచి 90% ప్రదేశం అంతా కూడా ఈ రిక్తికలతో నిండిపోయి ఉంటుంది. ప్రతి ఒక్క రిక్తిక చుట్టూతో కూడా ఒక పలుచని పొర ఉంటుంది. ఆ పలుచని పొరని టోనోప్లాస్ట్ అంటాం. సాధారణంగా ఈ రిక్తికలన్నీ కూడా నీటితోటి అలాగే అయాన్లతోటి
అంటే అయాన్లతోటి, అలాగే కర్బన ఆమ్లాలతోటి, చక్కెరలతోటి, ఎంజైమ్లతోటి, ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు ఏవైతే ఉన్నాయో అంటే టానిన్లు, రెసిన్లు, గమ్ము, ఇలాంటి పదార్థాలతోటి నిండిపోయి ఉంటాయి రిక్టికల్ అన్నీ కూడా. సో రిక్టికల్ దేనికి ఉపయోగపడతాయి అంటే కణ వ్యాకోచానికి ఉపయోగపడతాయి. అంతేకాకుండా మొక్కకి యాంత్రిక శక్తిని ఇస్తాయి. అంటే సపోజ్ మనకి ఎక్కువ వేగంతో గాలి వీచినా కానీ చాలా వరకు మొక్కలు ఎంత బలహీనంగా పలచగా ఉన్నా కానీ, చాలా పలచగా చాలా బలహీనంగా ఉన్నా కానీ మొక్క నిటారుగానే నిలబడి ఉంటుంది. సో ఆ నిటారుగా నిలబడి వంగిపోకుండా, విరిగిపోకుండా మొక్క నిటారుగా నిలబడి ఉండడానికి కారణం ఏంటంటే రిక్టికల్ కూడా. నెక్స్ట్ వచ్చేసి సైటోస్కెలిటన్. సైటోస్కెలిటన్ అంటే ఏంటి? స్కెలిటన్ అంటే అస్థిపంజరం, సైటో అంటే కణం. సో కణంలో ఉండేటువంటి అస్థిపంజర నిర్మాణాలు, కణ అస్థిపంజర నిర్మాణాలు ఇవి 2 రకాలు. వీటిలో ఒకటేంటి? ఇది సూక్ష్మ నాళికలు అంటాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది. మొదటిది సూక్ష్మ నాళికలు, రెండవది సూక్ష్మ తంతువు. ఈ సూక్ష్మ నాళికలు అనేవి 2 రకాలైనటువంటి ప్రోటీన్లతో ఏర్పడి ఉంటాయి. ఒకటి ఆల్ఫా ప్రోటీను, 2 బీటా ప్రోటీన్. సో ఇలాంటి 2 రకాల ప్రోటీన్లతో ఏర్పడి ఒక తంతువు లాంటి నిర్మాణం ఏర్పడుతుంది ఇక్కడ. ఇలాంటి 13 తంతువులు కలిస్తే, అంటే 13 పోచలు కలిస్తే, 13 వరుసలు ఉన్నటువంటి పోచలు కలిస్తే ఇప్పుడు ఒక సూక్ష్మ వాహిక అనేది తయారవుతుంది. ఇక్కడ సూక్ష్మ నాళము అనేది తయారవుతుంది. సో ఇవి ప్రోటీన్, ఈ సూక్ష్మ నాళాలు అనేవి ఏ ప్రోటీన్తో తయారై ఉంటాయి అంటే ఆ ప్రోటీన్ పేరు ట్యూబ్యులిన్. ఆల్ఫా బీటా ప్రోటీన్లు ఉంటాయి. ఈ ఆల్ఫా బీటా ప్రోటీన్లు కాకుండా ఒక ప్రత్యేకమైన ప్రోటీన్తో తయారై ఉంటాయి. ఆ ప్రోటీన్ ఏంటి అంటే ట్యూబ్యులిన్ అనేటువంటి ప్రోటీన్. ట్యూబ్యులిన్ అనే ప్రోటీన్. ఈ 13 వరుసల్లో ఉన్నటువంటి ట్యూబ్యులిన్ పోచలన్నీ కలిపితే ఒక సూక్ష్మ వాహిక అనేది, సూక్ష్మ నాళము అనేది తయారవుతుంది. 13 వరుసల్లో ఉన్నటువంటి ట్యూబ్యులిన్ వరుసలు పోచలు కలిస్తే ఒక సూక్ష్మ నాళం తయారవుతుంది. అలాగే ఇక్కడ పక్కన ఉంది సూక్ష్మ పోచలు, సూక్ష్మ తంతువులు అనొచ్చు, సూక్ష్మ తంతువులు అనొచ్చు. ఇదేమో సూక్ష్మ నాళము, ఇదేమో సూక్ష్మ తంతువులు. ఈ సూక్ష్మ తంతువులు అనేవి ఇందులో 2 పోచలు మాత్రమే ఉన్నాయి. చూడండి, మీరు గమనించినట్లయితే 2 పోచలు ఉంటాయి. ఇది 7 NM నానోమీటర్స్, 7 నానోమీటర్ల వెడల్పును కలిగి ఉంటుంది, వ్యాసార్థాన్ని కలిగి ఉంటుంది. సో ఈ సూక్ష్మ తంతువులు అనేవి జీ యాక్టిన్ అనే ప్రోటీన్తో ఏర్పడి ఉంటాయి. సూక్ష్మ తంతువులు అనేవి జీ యాక్టిన్ అనేటువంటి ప్రోటీన్తో తయారు అయి ఉంటాయి. ఇలాంటి 2 పోచలు కలిగినటువంటి జీ యాక్టిన్ ప్రోటీన్లతో తయారైనటువంటి 2 పోచలు ఒకదాని ఒకటి పెనవేసుకొని, మన డిఎన్ఏ పోచలు కనుక ఎలా పెనవేసుకుంటాయో డిఎన్ఏలో అలాగా ఒకదానికొకటి పెనవేసుకుని పోయి ఉంటాయి. వీటిని ఇలా 2 పోచలు కలిసి పెనవేసుకున్నటువంటి నిర్మాణాన్ని సూక్ష్మ తంతువులు అంటారు. అంటే ఈ కణ అస్థిపంజరంలో 2 భాగాలు ఏం చెప్పాం? సూక్ష్మ నాళాలు, సూక్ష్మ తంతువులు. సూక్ష్మ నాళాల్లో ఉండే ప్రోటీన్ ఏమో ట్యూబ్యులిన్, సూక్ష్మ తంతువుల్లో ఉండే ప్రోటీన్ ఏమో యాక్టిన్. సూక్ష్మ తంతువుల్లోనేమో 2 తంతువులే పెనవేసుకుని ఉంటాయి, సూక్ష్మ నాళాల్లోనేమో 13 తంతువులు పెనవేసుకోవాలి. ఆ 13 తంతువులు కూడా ఆల్ఫా ప్రోటీను, బీటా ప్రోటీను మరియు ప్రత్యేకమైన ప్రోటీన్ ఏంటి? ట్యూబ్యులిన్ ప్రోటీన్తో ఉంటుంది. సో ఇలాగా ఇక్కడ చూడండి, మీరు సూక్ష్మ నాళాలు కనుక చూసినట్లయితే ఇది 25 NM వెడల్పును కలిగి ఉంటుంది. సో ఒక ఆల్ఫా బీటా ప్రోటీన్కి ఇంకో ఆల్ఫా బీటా ప్రోటీన్కి కనుక ఎంత వ్యాసార్థంలో ఉంటాయి ఆల్ఫా బీటా ప్రోటీన్లు అంటే 8 NM వ్యాసార్థంలో ఉంటాయి. సో ఇవన్నీ కలిసి ఈ సైటోస్కెలిటన్ కణ అస్థిపంజరం అనేది కూడా కణానికి ఒక యాంత్రిక శక్తిని ఇస్తుంది, మొక్కలకి ఒక యాంత్రిక శక్తిని, పూర్తి యాంత్రిక శక్తిని, మొక్కలకి శక్తిని, ఆధారాన్ని ఇస్తుంది. సో ఇవి అన్నీ కూడా కణంలో ఉండేటువంటి కణాంగాలు. సో ఈ కణాంగాలన్నీ కూడా బ్రీఫ్గా చెప్పడం జరిగింది. అంటే మీకు ఈ కణ జీవశాస్త్రంలో ఉండేటువంటి మొదటి టాపిక్ ఏంటంటే కణంలోని కణాంగాల గురించి ఒక బ్రీఫ్గా అనమాట, కూలంకషంగా కాకుండా బ్రీఫ్గా చెప్పడం. వీటిలో ఇది 5 మార్కులకు వస్తుంది. ఈ కణంలో కణాంగాల గురించి చెప్పడం అనేది మీకు 5 మార్క్స్ క్వశ్చన్. సో ఈ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో ఈ ఎక్స్ప్లెనేషన్ విని 2-3 సార్లు ఎక్స్ప్లెనేషన్ విని మీరు తెలుగు మీడియం వాళ్ళందరూ నోట్స్ రాసుకోండి. ఇది మీకు 5 మార్క్స్ ఇంపార్టెంట్గా వస్తుంది. ఓకే, అర్థమైంది అనుకుంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు గూగుల్ క్లాస్ రూమ్లోను అలాగే మూడిల్ క్లాస్ రూమ్లోను వాట్సాప్లోను కూడా పోస్ట్ చేస్తే నేను డౌట్స్ క్లారిఫై చేస్తాను మీకు. ఓకే, థ్యాంక్ యూ.